ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నిజంగా దేవుని కృపను బట్టి మరలా నేను మీ ముందుకొచ్చి ఉన్నాను. ఆయన నాకిచ్చిన యొక్క గొప్ప సమయాన్ని బట్టి నేను యేసేకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు తెలియజేస్తున్నాను. మనం బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట చదువుకొని మనం వాక్య ధ్యానంలోనికెళ్ళిపోదాం. యెషయా గ్రంథము 51 అధ్యాయము 2 వచనం మధ్య భాగంలో నుండి నేను చదువుతాను. యెషయా గ్రంథం 51 అధ్యాయం 2 వచనము మధ్య భాగంలో నుండి చదువుకుందాం. అతడు ఒంటరి అయ్యుండగా నేనతని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి అతనిని పెక్కుమంది ఎగునట్లు చేసితిని. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తున్నాడు. అతడు ఒంటరిగా యుండగా నేను అతనిని పిలిచితిని. నిజంగా ఈ యొక్క వాక్యానికి నేను ఒక ఎగ్జాంపుల్‌గా ఒక గొప్ప దైవజనుని యొక్క స్టోరీ నేను మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఇట్స్ రియల్ సాక్ష్యం అన్నమాట. తన యొక్క దైవజనుడు మనందరికీ బాగా సుపరిచితమైన వ్యక్తి. ఆయనే యేసన్న గారు. పాస్టర్ యేసన్న గారు తన గుంటూరులో ఒక కుటుంబములో ఆయన జన్మించిన తరువాత కొన్ని సంవత్సరములు ఆయన చదువుకుంటున్నప్పుడు ఆయన చాలా హెల్తీగా, సంతోషంగా బాగున్నాడు. కానీ పోతూ పోతూ ఆయనకి దినాలు గడిచే కొద్దీ కొన్ని ఈవిల్ స్పిరిట్స్ వల్ల తనకేమైపోయిందంటే పనికిరాని పనులు చేయడము, పనికిరాని బుక్స్ చదవడము, అలాగ జీవిస్తూ కొద్ది రోజులకి ఏమైపోయిందంటే ఆయన ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తరువాత 7 సంవత్సరములు తను ఎక్కడున్నాడో కూడా తల్లిదండ్రులకి, అన్నలకి, అక్కలకి ఎవ్వరికీ తెలియకుండా ఆయన పిచ్చోడిలాగా ఎళ్ళిపోయాడు. ఆయన బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటూ ఎంత భయంకరంగా 7 సంవత్సరములు సమాధుల్లో తిరిగాడు. చెట్లల్లో, పుట్లల్లో, కొండల్లో, కోనల్లో తను ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తను తెలియనటువంటి స్థితిలో తాను అన్నిటిని వదులుకొని వెళ్ళిపోయి ఒంటరి అయిపోయాడు. తల్లిదండ్రులు లేక, బంధువులు లేక, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెలు ఎవ్వరు లేక చివరికి తన ఒంటి మీద కూడా సరైన బట్టలు ఉన్నాయా లేదా అని కూడా లేకుండా ఆయన భయంకరంగా ఎక్కడంటే అక్కడ బ్లడ్ వామిటింగ్స్ చేసుకుంటూ 7 సంవత్సరములు తన అడ్రెస్ కూడా తల్లిదండ్రులకు తెలీదు. ఎక్కడున్నాడో కూడా తెలీదు. అలాంటి స్థితిలో ఒకరోజు తను పిచ్చోడిగా నడుచుకుంటూ వెళ్తా ఉంటే ఒక కుటుంబం దగ్గర కుటుంబారాధన జరుగుతుందంట. ఇలా గీక్కుంటూ అక్కడికెళ్ళి కూర్చున్నాడు. ఆ యొక్క సేవకుల కుటుంబము ఇంట్లో కుటుంబారాధన చేసుకుంటూ హ్యాపీగా పాటలు పాడుతున్నారు. అది విని కొద్దిసేపు కూర్చున్నాడంట. మరలా లేచి వెళ్ళిపోతా ఉన్నాడు, నడుస్తా ఉన్నాడు. ఆ మార్గం మధ్యలో ఒంటరిగా ఉన్న ఆ వ్యక్తిని రక్తపు వామిటింగ్స్ కక్కే ఆ యొక్క వ్యక్తిని ఒంటరిగా ఉన్న అతన్ని దేవుడు ఆ మార్గం మధ్యలో తన యొక్క వెలుగునిచ్చి ఆయన్ని దర్శించాడు. హల్లెలూయా! తనకి యేసు ప్రభు తెలీదు. అసలు ఏమి మనుషుల యొక్క బంధము కూడా తెలియనటువంటి 7 సంవత్సరాలు అపవాది చేత రక్తము కక్కుకుంటూ భయంకరమైన దుర్భరమైన జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తిని దేవుడు దర్శించాడు. అందుకే ఇక్కడ వాక్యం చెప్తుంది, అతడు ఒంటరి అయ్యుండగా నేనతనిని పిలిచితిని. యేసన్న గారిని దేవుడు దర్శించాడు. ఆ అపవాది శక్తుల నుండి విడిపించి, ఆ రక్తము కక్కే ఆ యొక్క చీకటి శక్తుల నుండి విడిపించి, దేవుడు ఆయన్ని సేవకు ఏర్పాటు చేసుకున్నాడు. కేవలం అలాగే కాదు. ఇక్కడ వాక్యం చెప్తుంది. అతనిని ఆశీర్వదించి అతని పెక్కుమంది అగినట్లు చేసి తిని. ఈ యొక్క యేసన్న గారు ఒంటరి బతుకు అపవాదితో పీడింపబడే బ్రతుకును విడిపించి దేవుడు ఆ యొక్క గుంటూరు గోరింట్ల అనే స్థలంలో 25,000 మందికి పైగా ఎట్ ఏ టైం కూర్చునే ఒక గొప్ప మందిరాన్ని కట్టాడు. గొప్ప సేవను చేశాడు. ఎంత గొప్పగా సేవను చేశాడంటే, అంత గొప్ప సేవను ఆయన చేసాడు. గొప్ప దైవజనుడు.
ఆయన వాక్యం వినడానికి గుంపులు గుంపులుగా ఎక్కడ మీటింగ్స్ పెట్టినా ఆయన వాక్యం వినడానికి వచ్చేవారు. ఎంత క్రమశిక్షణ! అలాంటి ఒక గొప్ప దైవజనుడిగా దేవుడు మార్చాడు. 7 సంవత్సరాల తరువాత తన జీవితంలో జరిగిన సాక్ష్యము ఆయన్ని ఒక సేవకునిగా నిలవబెట్టిందండి. అదే ఇక్కడ అంటున్నాడు దేవుడు. ఒంటరి అయి ఉండగా నేనతన్ని పిలిచి తిని పెక్కుమంది అగునట్లు ఆయన్ని నేను చేశాను అంటున్నాడు. ఆ యొక్క దైవజనుడే ఎగ్జాంపుల్. తన్ని తల్లిదండ్రులు చూడలేదు. 7 సంవత్సరాలు తన జీవితంలో ఏం జరుగుతుందో తనకు తెలీదు. సమాధులలో పండుకునేవాడు. కుక్కలు, పందులు తినే అన్నం దగ్గరికెళ్ళి తినడానికి పోతే, ఆ పందుల యజమానులొచ్చి ఆయన్ని కొట్టేవారు. తనకు తెలీదు. హోటళ్ళ దగ్గర తిని పడేసిన అన్నము ఇస్తారు ఆకులలో. ఆ అన్నం ఎత్తుకొని తినేవాడు. ఎత్తుకొని తినేవాడు. రక్తం గక్కుకుంటూ ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉండి, ఒంటరి అయిన బ్రతుకును దేవుడు చూసాడు. ఆయన్ని దర్శించాడు. విడిపించాడు. సేవకునిగా చేశాడు. ఇప్పుడు ఒక ఇండియాలోనే కాదు, ఎక్కడెక్కడ చూసినా హోసన్నా ప్రార్థన మందిరాలు, ఎన్నో వేల సంఘాలు విస్తరించిపోయాయి. ఆ యొక్క గుంటూరు గోరింట్లలో పర్ణశాలల పండుగ అని చేస్తే జనాలు లక్షల కొద్ది జనాలు అక్కడ చూస్తాం. దేవుడు పెక్కుమంది అగినట్లుగా ఆయన్ని ఆశీర్వదించాడు. మనం ఇప్పుడు ఏమై ఉన్నామో, మనల్ని ఎప్పుడు దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో మనకు తెలీదండి. ఆయనకి కూడా తెలీదు. ఆయన ఒక సేవకుడుగా మారతాడని ఎప్పుడు అనుకోలేదు. ఇన్ని మందికి నేను ఒక గొప్ప సాక్షిగా ఉంటానని తను అనుకోలేదు. కానీ దేవుడు అలాగా మార్చాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఏదో ఒక రోజు ఆయన సమయము ప్రకారము, ఆయన యొక్క చిత్త ప్రకారము మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. మరలా చెప్తాను, చదువుతాను. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, దేవుడు సేవకు ఆయన్ని పిలిచాడు. అతన్ని ఆశీర్వదించి దేవుడు గొప్పగా ఆయన్ని ఆశీర్వదించాడు. అతన్ని పెక్కుమంది అగినట్లు చేసి తిని గొప్ప లక్షల జనాంగము ఆయన వెంబడించేలాగా దేవుడు ఆయనను మార్చాడు. ఇంత గొప్ప సేవకుని మనం చూడగలిగాం. తను ఇప్పుడు మరణించాడు. తను మరణించినప్పుడు నిజంగా కోట్ల జనము, లక్షల జనము ఆయన సమాధి వరకి కూడా వెంబడిస్తూ పోయినారు. మధ్యాహ్నం టైం ఆకాశంలో చీకటి కలిగిందంట. అలాగ దేవుడు ఆయన గొప్పగా ఆశీర్వదించాడు. అయితే ఇక్కడ వాక్యం అబ్రహామును గురించి దేవుడు చెప్తున్నాడు. దేవుడు అబ్రహామును పిలిచాడు. నీవు నీ ఇంటిని, నీ యొక్క బంధువులను వదిలి నేను చూపించే స్థలానికి నువ్వు రా. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీవు ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను. నీవు శపించే వారిని నేను శపిస్తాను. నిన్ను గొప్పగా నేను దీవిస్తానని దేవుడు ఒంటరి అయిన అబ్రహామును కూడా అలాగా ఆశీర్వదించి విశ్వాసులకు తండ్రిగా మార్చాడు. ఇప్పటికి అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అని అంటున్నాం. అంత గొప్ప స్థితిలో అబ్రహామును కూడా దేవుడు ఆశీర్వదించాడు. ఇలాంటి ఆశీర్వాదాలు మనకు కావాలంటే మనల్ని మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క చిత్తానికి మనం సమర్పించాలి. ఇప్పుడు ఏ పరిస్థితిలో మనం ఉన్నా కూడా దేవుడు ఒక రోజు ఆయన సమయము ప్రకారము నిన్ను నన్ను కూడా దేవుడు అలాగా ఆశీర్వదిస్తాడు. మనం ఒంటరి ఉన్నామని బాధపడుతున్నామా? ఎవరు లేరని ఇబ్బంది పడుతున్నామా? ఆదరించే వారు లేరే, నన్ను సేద తీర్చే వారు లేరే, నా బాధలు పంచుకోవడానికి ఎవరు లేరే, నన్నందరూ త్రోసేసారే అని బాధపడుతున్నావా? దేవుడు అంటున్నాడు, నీవే నాకు కావాలి బిడ్డ అని అంటున్నాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ ఒంటరి అయి ఉన్నా సరే దేవుడు నిన్ను పెక్కుమందిగా ఆశీర్వదిస్తాడు. నిన్ను నన్ను ఆయన ఆశీర్వదించడానికి సమర్థుడు. దేవుని యొక్క చిత్తానికే మనల్ని సమర్పించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి, మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచి తిని, అతన్ని ఆశీర్వదించి పెక్కుమంది అగునట్లు చేసి తిని అన్నావు.
నాయనా గొప్ప దైవజనులను యేసన్న గారిని మా ముందుకు తీసుకొచ్చి అపవాది చేత రక్తము కక్కుతూ ఇల్లుని వదిలి అందరిని వదిలి నైనా 7 సంవత్సరాలు భ్రష్ట జీవితం గడిపిన ఒంటరి అయి సమాధుల్లో తిరిగి అతన్ని మీరు పిలిచారు, ఆశీర్వదించారు. పెక్కుమంది ఎగినట్లుగా లక్షల జనము ఆయన వెనక నడిచినట్లుగా ఆయన ఆశీర్వదించారు. అబ్రహాంని మీరు ఆశీర్వదించారు. విశ్వాసులకు తండ్రిగా మార్చారు. మేము కూడా యేసయ్య ఒంటరి అయి ఉన్నామా అని బాధపడాల్సిన అవసరం లేదు. బాధలు పంచుకోవడానికి ఎవరు లేరా అని మేము బాధపడాల్సిన అవసరం లేదు. నా కన్నీరు చూచేవారే లేరే అని బాధపడాల్సిన అవసరం మేము లేదు. మీరు మమ్మల్ని పిలిచే దేవుడు, మీరు మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు, పెక్కు మంది అగునట్లుగా గొప్ప సాక్షులుగా నిలబెట్టే దేవుడవని మమ్మల్ని మేము మీ చిత్తానికి సమర్పించుకోవడానికి కృప చూపమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక. ఆమేన్.